ఈరోజు జైభీమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ట్రాఫిక్ పోలీసు వారికి మరియు పోలీసు సిబ్బందికి ఎండాకాలం సందర్భంగా ఒక కళ్ళజోడు, నాప్కిన్, వాటర్ బాటిల్ ఒక్కొక్కరికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జైభీమ్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కటివరపు దేవానంద్ గారి ఆధ్వర్యంలో తెనాలి పట్టణ టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ శ్రీరాములు నాయక్ గారు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సిఐ గారు మాట్లాడుతూ, సాధారణ మనిషి ఎండలో ఓ గంట బయటకు వెళ్లి వస్తేనే ఎంతో ఇబ్బంది పడే ఈ రోజుల్లో ఉదయం 9 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్లో విధులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్క కానిస్టేబుల్ ఎంతో శ్రమిస్తున్నారని, వారికి జైభీమ్ ఫెడరేషన్ వారు ఈ విధమైన ప్రోత్సాహకాన్ని ఇవ్వడం అభినందనీయమని అన్నారు. జైభీమ్ ఫెడరేషన్ అధ్యక్షులు కటివరపు దేవానంద్ గారు మాట్లాడుతూ, మా జైభీమ్ ఫెడరేషన్ తరపున ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసే విధంగా పోలీసు వారు ప్రజలు సహకరించాలని, ఇది సహకారం కాదని మా బాధ్యత అని తెలియచేశారు. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సహకరించిన మా జైభీమ్ ఫెడరేషన్ సభ్యులకు, నా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది, టూ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, టూ టౌన్ సిఐ గారు శ్రీరాములు నాయక్ గారు, ట్రాఫిక్ ఎస్ఐ మైలా బ్రహ్మయ్య గారు, శ్రీ సత్తుపల్లి కనకరాజు గారు, బాబు నాయక్ గారు, కొత్తపల్లి రామారావు గారు, శివనాగరాజు గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మన తెనాలి ట్రాఫిక్ సిబ్బందికి మనకు ఈ సమ్మర్లో కొంచెము, ఎందుకంటే మనము ఈ ట్రాఫిక్ అనేది చాలా ఎండాకాలం అంటే కొంచెం ఎక్కువ ఎండ ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు జైభీమ్ ఫెడరేషన్ మన దేవయ్య గారు వాళ్ళ మిత్రులందరూ కలిసి ఈ ట్రాఫిక్ సిబ్బందికి ఈ స్పెట్స్, కళ్ళజోడు, తర్వాత ఎండకు క్యాపు, తర్వాత ఏదన్నా కొంచెము డస్ట్ పడకుండా తూడ్చుకోవడం కోసము నాప్కిన్, ఇవన్నీ మనకు ఏర్పాటు చేశారు. అవి పోలీస్ అంటే మాకు పర్టికులర్గా నైట్ కానీ ఈ ఎండ, వర్షము, రాత్రి పగలు అలాంటి తేడా ఉండదు. పోలీస్ ఆఫీసర్ ఆల్వేస్ ఆన్ డ్యూటీ అనేది మనకు ఆల్రెడీ మా మాన్యువల్లో ఉంటుంది. ఈ మనము ఒక అరగంట ట్రాఫిక్ వెళ్ళాలంటేనే ఆ ఎండకి మనము చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అలాంటిది నాన్ స్టాప్గా పొద్దున్న నుంచి రాత్రి వరకు, రాత్రి 10 వరకు ఎండలో ఉండి ట్రాఫిక్ డ్యూటీలు చేయాలంటే కూడా కొంచెము కష్టమే. అయినప్పటికీ మేము ఆ కష్టాన్ని ఇష్టంగా భావించి ఉద్యోగం చేస్తాం కాబట్టి మా కష్టాన్ని గుర్తించి ఈ స్పెట్స్ ఉంటే కొంచెం బాగుంటుందని మంచి హృదయంతో ఆలోచించి మాకు ఈ సౌకర్యం కల్పించినటువంటి మన జైభీమ్ ఫెడరేషన్ మా దేవ గారికి, వాళ్ళ మిత్రమండలందరికీ మా పోలీస్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఓకే, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన తెనాలి టూ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ గారు రాముల నాయక్ గారి ఆధ్వర్యంలో మా జైభీమ్ ఫెడరేషన్ తరఫున మా ట్రాఫిక్ కానిస్టేబుల్ మిత్రులకి అందరికీ, ఎందుకంటే మేము మార్కెట్లో పెద్దగా చూస్తుంటాం, ఎండ భయంకరంగా ఉంది, మాకు తోచిన సహాయం కూడా కాదు, అది మిత్రుల్లాగా ఒకరికొకరికి సాయం చేసుకుంటాం అనే ఆలోచనతోటే ఏంటి కళ్ళజోడు, ఒక మా జైభీమ్ ఫెడరేషన్ తరఫున ఒక టోపీ ఇట్లాంటివి అదేంటంటే మేము వితరణకి ఇవ్వటం కూడా కాదు, సాటి మిత్రులుగా మేము పాలు పంచుకుంటున్నాం. వారి కష్టం అంటే మామూలుగా కాదు. ఇందాక కానిస్టేబుల్ మిత్రులు చెబుతున్నాడు, రాత్రి 2 అయిందన్న మళ్ళీ పొద్దున్న డ్యూటీకి వచ్చానని. వాళ్ళ కష్టం అంటే మామూలుగా కాదు అసలు. కాకపోతే జనం దృష్టిలో వేరే రకంగా ఉంటుంది. వాస్తవాలు తెలుసుకున్న వాళ్ళకి వాళ్ళ కష్టం ఏందో, వాళ్ళ బాధలు ఏందో తెలుస్తుంటే అది మా దృష్టిలో పెట్టుకుంది మా జైభీమ్ ఫెడరేషను. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్య వేదిక అలాగ ఉంది కాబట్టి అందరికీ ప్రతి గ్రామంలో కూడా మేము ఎట్లా సహాయం చేస్తాం అంటేనే మా మిత్రులకు కూడా మన సిఐ గారి సమక్షంలో ఇది చేయటం అనేది మా జైభీమ్ ఫెడరేషన్ సభ్యులు మొత్తం కూడా నాకు సాయం చేశారు. వాళ్ళందరినీ ఎప్పుడు గుర్తుంచుకుంటాను. ఇట్లాంటివే ఇక ముందు కూడా చేస్తామని చెప్పేసి మనం చేసుకుంటాం. ముందుకొచ్చి మాకు ఇంత ఔదార్యంతో ఇస్తామని రావటము
సిఏ గారు కూడా దానికి ట్రాఫిక్ వాళ్ళకి ఇస్తే బాగుంటుంది, వాళ్ళ స్టేషన్ కూడా కాదని ట్రాఫిక్ వాళ్ళకి బాగా నిలబడుతున్నారు, వాళ్ళకి ఇస్తే బాగుంటుందని ముందుకొచ్చి సిఏ గారు, జై భీమ్ ఫెడరేషన్ భీమయ్య గారు అందరికీ మెనీ థ్యాంక్స్ చెప్తున్నాము. ఇట్లాగే వాళ్ళు కూడా ప్రోత్సహిస్తూ ఉంటే డ్యూటీ కూడా ముందుకెళ్ళి బాగా చేయడానికి వాళ్ళకు కూడా ప్రోత్సాహపడుతుంది ఇట్లాంటి కార్యక్రమాలు. జై భీమ్ సంస్థ వారికి, సిఏ గారికి మా ట్రాఫిక్ తరఫున థ్యాంక్స్ చెప్తున్నాం. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అందరూ మన